ఓం శాంతి. ఈరోజు మురళి 15/2/2025. మధురమైన పిల్లలారా, బాబా మీకు దైవీ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ కర్మని నేర్పిస్తున్నారు. బాబా మనకు దైవీ ధర్మాన్ని నేర్పిస్తున్నారు మరియు శ్రేష్ఠ కర్మని నేర్పిస్తున్నారు. ధర్మం అంటే ధారణ, కర్మం అంటే శ్రేష్ఠ కర్మ. ధర్మం ద్వారానే, ధారణ ద్వారానే శ్రేష్ఠ కర్మ లభిస్తుంది. పవిత్రత ధర్మాన్ని ఆచరించినప్పుడు శ్రేష్ఠ కర్మ ఆటోమేటిక్గా జరుగుతుంది. కావున మీ ద్వారా ఎటువంటి అసురీ కర్మలు జరగకూడదు. బాబా బిడ్డలైన తర్వాత అసురీ కర్మలు జరగకూడదు. ఎంత సాధ్యం వీలైతే, ఎందుకంటే ఒకటికి లెక్కలేనన్ని రెట్లు శిక్షలు ఉంది కాబట్టి దాన్ని గుర్తులో పెట్టుకొనైనా మనం ఎటువంటి వికర్మలు చేయకూడదు. అసురీ కర్మలు జరగకూడదు. అసురీ కర్మలని వేటినంటారు, పాపకర్మలని వేటినంటారు మనకు తెలుసు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. మంచి ఆలోచనలుంటే మంచి దృష్టి, మంచి కర్మ జరుగుతుంది. ప్రశ్న: దేహాభిమానంలోకి రావడం ద్వారా జరిగే మొట్టమొదటి పాపమేది? జవాబు: దేహాభిమానం ఉన్నట్లయితే బాబా స్మృతికి బదులుగా దేహదారుల స్మృతి కలుగుతూ ఉంటుంది. చెడు దృష్టి కలుగుతూ ఉంటుంది. చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపం. చెడు ఆలోచనలు వస్తాయి, చెడు దృష్టి కలుగుతుంది. ఇది రెండూ రాంగే. చెడు దృష్టి రాంగే, చెడు ఆలోచనలు రాంగే. ఇది చాలా పెద్ద పాపం. బాబా అంటారు, స్మృతి అనేది ఇంపార్టెంట్. ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉండకూడదు. ఇప్పుడు మాయ యుద్ధం చేస్తోందని అర్థం చేసుకోవాలి. వెంటనే అప్రమత్తం కావాలి. బాబా ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు మాయ ఇది వార్ చేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు సిగ్నల్ వచ్చింది, నేను కేర్ఫుల్గా ఉండాలి అని తెలుసుకోవాలి. అంటే నాలో ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి, పైన పైన మనం చూసుకుంటున్నామే కానీ లోపల సబ్కాన్షియస్నెస్ లెవెల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు ఎట్లా బయటకు వస్తున్నాయి అనేది లోతుగా ఆలోచన చేసుకోవాల్సిన మాట. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఆత్మిక తండ్రి ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి, పరలోకం నుండి, ఆత్మిక లోకం నుండి. దాన్నే నిర్వాణధామము, శాంతిధామము అని కూడా పిలుస్తారు. పరంధామము, బ్రహ్మమహాతత్వము, ఆరవతత్వము, ముక్తిధామము, మధురమైన శాంతిధామము, స్వీట్ సైలెన్స్ హోమ్, ఎన్ని బ్రహ్మాండము, అన్ని పేర్లతో పిలుస్తారు. ఇది గీతలో కూడా ఉంది కదా, నా తద్భాసయతే సూర్యో అని. భగవంతుడు ఎక్కడుంటారు అంటే అత్యంత ప్రకాశమైన లోకంలో ఉంటారు అని. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని వారు మిమ్మల్ని అడుగుతారు. ఇది ఆ గీతా జ్ఞానమే. ఇప్పుడు ఆ గీత పాత్ర జరుగుతోంది. భగవంతుడు వచ్చి గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు. గీత అనగా ఉవాచ, చెప్పడం. భగవంతుడు చెప్పేది కాబట్టి అది భగవంతుడి యొక్క గీత. తండ్రి వచ్చి చదివిస్తున్నారని చెప్పండి. భగవాన్ వాచ అని ఉంది కదా. భగవంతుడు అందరికీ ఒక్కరే. అతడే శాంతి సాగర్లు. ఆయన ఉండేది కూడా శాంతిధామంలోనే. ఆత్మలైన మనము కూడా అక్కడే ఉంటాం. ఇది పతిత ప్రపంచమని, పాపాత్ముల తమోప్రధాన ప్రపంచమని బాబా అర్థం చేస్తున్నారు. ఈ సమయంలో ఆత్మలైన మీరు తమోప్రధానులుగా ఉన్నారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ సతోప్రధానుల నుండి ఈరోజు తమోప్రధానంలోకి వచ్చేశారు. ఇది పాత కలియుగ ప్రపంచం కదా. ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే. పాత ప్రపంచం తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ప్రపంచం మారాల్సిన సమయం వస్తుందో అప్పుడే మహాభారత యుద్ధం జరిగిందని కూడా భారతవాసులకు తెలియదు. మారాల్సిన సమయం వస్తుందో అప్పుడే మహాభారత యుద్ధం అనేది జరుగుతుంది. అప్పుడే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. కేవలం తప్పు ఏమి జరిగిందంటే మొదట కల్పం యొక్క ఆయుష్ని మర్చిపోయినారు. తద్వారా ఏమైపోయింది? కల్పం ఆయుష్ని మర్చిపోయినారు, మనుషుల జన్మాలను మర్చిపోయినారు. తద్వారా లక్షల సంవత్సరాలు, లక్షల యోనుల్లోకి వేసేస్తున్నారు. దానికే బాబా అంటున్నారు, కల్పం ఆయుష్ని మర్చిపోయినారు. ఎన్ని సంవత్సరాలు అనేది
మర్చిపోయినారు. అప్పుడే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. గీతా భగవాన్ని కూడా మర్చిపోయారు. కుదుకో బూలా కుదాకో బూలా బూలే బటకే రాహి అంటారు కదా. కృష్ణుణ్ణి అయితే అంటే స్వయంని మర్చిపోయినారంటే భగవంతుణ్ణి మర్చిపోయినారు. భగవంతుణ్ణి మర్చిపోయి అంతటా వెతుకుతూ మర్చిపోయినాము. బాబా అందుకే అంటున్నారు, మొదట కల్పం ఆయుష్ని మర్చిపోయినారు, గీతా భగవంతుణ్ణి మర్చిపోయినారు, రాజయోగం నేర్పించినారనేది మర్చిపోయినారు. కృష్ణుణ్ణి అయితే తండ్రి అన్నారు కదా. ఆత్మయే భగవంతుడా తండ్రి అంటుంది. దీన్ని బట్టి అతడు నిరాకారుడని అర్థమవుతుంది. నిరాకారుడైన తండ్రి నన్ను స్మృతి చెయ్యండి అని ఆత్మలకు చెప్తున్నారు. నేనే పతిత పావనుణ్ణి. కృష్ణుడు ఒక దేహదారి. ఓ పతిత పావన అని నన్నే పిలుస్తారు. నాకు శరీరం లేదు, నేను నిరాకారుణ్ణి, నేను మనుష్యుల తండ్రిని కాను, నేను ఆత్మలకి తండ్రిని. ఇది బాగా అర్థం చేసుకోవాలి. గడియ గడియ ఆత్మలైన మనం ఈ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. ఇప్పుడు మనము 84 జన్మలు పూర్తి చేశాం. మళ్ళీ బాబా ఇక్కడికి వచ్చారు. బాబా బాబా అని అంటూ ఉండాలి. బాబా బాబా అంటూ ఉంటే బేడా పారైపోతుంది. బాబాని ఎక్కువగా స్మృతి చెయ్యాలి. కల్పమంతా దేహదారులైన తండ్రులను స్మృతి చేశారు. ఇప్పుడు బాబా వచ్చారు. మనుష్య సృష్టి నుండి ఆత్మలందరినీ తిరిగి తీసుకొని వాపసు వెళ్తారు. ఎందుకంటే రావణ రాజ్యంలో మనుష్యులందరూ దుర్గతిని పొందారు. అందుకనే ఇప్పుడు బాబాను స్మృతి చేయాలి. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. ఈ విషయాన్ని కూడా మనుష్యులు అర్థం చేసుకోరు. వారికి రావణుడి అర్థమే తెలీదు. రావణుడు అంటేనే ఏడిపించేవాళ్ళు అనేదే తెలీదు. దసరా పండుగను జరుపుకోవడం కేవలం ఒక సాంప్రదాయంగా అయిపోయింది అంతే. ఒకప్పుడు మీకు కూడా దీని అర్థం తెలీదు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. బాబా బిడ్డ కాకముందు మనకు కూడా ఇవన్నీ ఏమీ అర్థమయ్యేటివి కాదు. ఇతరులకు అర్థం చేయించలేకపోతున్నారంటే మీకు కూడా ఏమీ అర్థం కానట్లే. బాబాలో సృష్టి చక్ర జ్ఞానం ఉంది. మనం వారి పిల్లలైన కారణంగా మనలో కూడా ఆ జ్ఞానం ఉండాలి. ఇది గీతా పాఠశాల. దీని ముఖ్య ఉద్దేశమేమి? ఈ లక్ష్మీనారాయణులుగా కావడం. ఇది రాజయోగం కదా. నర నుండి నారాయణుడిగా, నారీ నుంచి శ్రీ లక్ష్మిగా తయారయ్యేందుకు ఈ జ్ఞానం. వారు కూర్చొని కథలు వినిపిస్తూ ఉంటారు, కానీ మనం ఇక్కడ చదువుతున్నాం. బాబా మనకు రాజయోగాన్ని నేర్పుతున్నారు. కల్పం యొక్క సంగమ యుగంలోనే దీన్ని నేర్పుతారు. నేను పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చానని బాబా అంటున్నారు. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో అది లేదు. మళ్ళీ ఇప్పుడు వీరి రాజ్యం తప్పక వస్తుంది, లక్ష్మీనారాయణల రాజ్యం. మీరు చక్రాన్ని అయితే అర్థం చేసుకున్నారు, సృష్టి చక్రాన్ని. ముఖ్యమైనవి 4 ధర్మాలు: హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, క్రిస్టియన్ ధర్మం. ఇప్పుడు దేవీ దేవతా ధర్మమే లేదు. దైవీ భ్రష్టులుగా, దైవీ ధర్మభ్రష్టులుగా, దైవీ కర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవతల యొక్క ధర్మము లేదు, దేవతల యొక్క కర్మము లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ దైవీ ధర్మశ్రేష్ఠులుగా, కర్మశ్రేష్ఠులుగా ఎలా అవ్వాలో మీకు బాబా నేర్పిస్తున్నారు. కావున నేను ఏ అసురీ కర్మను చేయడం లేదు కదా, మాయ కారణంగా చెడు ఆలోచనలేవి బుద్ధిలోకి రావడం లేదు కదా, చెడు దృష్టి కలగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎవరికన్నా చెడు దృష్టి కలగడం, చెడు ఆలోచనలు రావడం మీరు గమనించినట్లయితే వారిని వెంటనే అప్రమత్తం చేయాలి. అంతేకాని వారితో కలిసిపోకూడదు. మీలో మాయ ప్రవేశించిన కారణంగా ఇటువంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి వారిని అప్రమత్తం చేయాలి. యోగంలో కూర్చున్నప్పుడు బుద్ధి బాబా వైపుకు కాక ఇతర దేహదారుల వైపుకు వెళ్తుందంటే మాయ యుద్ధం జరుగుతోందనే అర్థం. నేను పాపం చేస్తున్నానని భావించాలి. ఇందులో బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నవ్వులాటల వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. ఊరికే తమాషా మాట్లాడినాను, తమాషా అమావాస్య అయిపోతుంది. అందుకనే మీ నోటి నుండి సదా శుభమైన మాటలు వెలువడాలి. చెడు మాటలు రాకూడదు. మీరు వేళాకోళం కూడా చెయ్యకూడదు. అండర్లైన్.
తమాషాగా మాట్లాడేది, తమాషాగా నవ్వుకునేది వేళాకోళం చెయ్యకూడదు. నేనేదో సరదాగా అన్నాను అని భావించకండి, అది కూడా చాలా నష్టపరుస్తుంది. మీ నవ్వులో వికారాల వాయువు ఉండకూడదు. అండర్లైన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా అంటున్నారు, సన్యాసుల ఆలోచనలు, దిగంబర్ల ఆలోచనలు వికారాల వైపుకు వెళ్ళవు. వారు సమాజానికి దూరంగా ఉంటారు. కానీ కర్మేంద్రియాల చంచలత కేవలం యోగం ద్వారానే తొలుగుతుంది. కామం అనే శత్రువు ఎటువంటిదంటే, ఎవరినైనా చూసినప్పుడు యోగంలో లేనట్లయితే బుద్ధి చంచలమవుతుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఈ జబ్బులేవి లేనంత బాబా స్మృతిలో ఉండాలి. ఈ జబ్బులు ఉండకూడదు, ఏవి జబ్బులు ఉండకూడదు. చాలా దయలేకిపోకూడదు, చాలా ప్యారా, చాలా న్యారా కూడా కాకూడదు. బాబా స్మృతిలో ఉండాలి. సత్యుగంలో ఏ విధమైన మురికి ఉండదు. బుద్ధి భ్రమించేందుకు అక్కడ రావణ్ణి చంచలత్వమే ఉండదు. అక్కడ యోగి జీవితం ఉంటుంది. ఇక్కడ కూడా మీ స్థితి చాలా పక్కాగా ఉండాలి. యోగ బలం ద్వారా ఈ రోగాలన్నీ సమాప్తమైపోతాయి. ఇందులో చాలా కష్టపడాలి. రాజ్యం పొందడం సామాన్య విషయమేమీ కాదు. పురుషార్థమైతే చేయాలి కదా. భాగ్యంలో ఏముంటే అదే దొరుకుతుందిలే అని భావించకూడదు. భాగ్యంలో ఏముంటే అదే దొరుకుతుందిలే అని భావించేట్లుంటే వాళ్ళు డల్ పురుషార్థులనే అర్థము, సోమరి పురుషార్థులనే అర్థము. వాళ్ళలో సోమర్తనము, నిర్లక్ష్యము ఉంది అనే అర్థం. రెండవది, ఆ విధంగా భావిస్తే మనం రాత్రికి అన్నం తినేటప్పుడు పొద్దున్నే ప్లేట్లో పెట్టుకొని అదంతకదే లోపలికి పోతుంది. డ్రామాలో ఉంటే లోపలికి పోతుందిలే అను. ప్రయత్నం మాత్రం చేయమాకండి. ధారణయే చేయకపోతే అతి సామాన్యమైన పదవిని పొందుతారు. అది ఇంపార్టెంట్. ఏమి అంటే ధారణ చేయకపోతే ఏమవుతుంది? సామాన్యమైన పదవిని, సత్యుగంలోకి వెళ్ళి దాసదాసీలు లేదా బయట ప్రజలలో, షావుకార్ ప్రజల్లో దాసదాసీలుగా అయిపోతారు. పాఠశాలలో సబ్జెక్టులు చాలా ఉంటాయి కదా. కొందరు చిత్రలేఖనములో, ఆటలలో మంచి మార్కులను పొందుతారు. కానీ అవి చాలా సామాన్యమైన సబ్జెక్టులు. అలాగే ఇక్కడ కూడా సబ్జెక్టులు ఉన్నాయి. అలాంటి వారికి ఏదో ఒక పదవి లభిస్తుందే కానీ రాజ్య పదవి మాత్రం లభించదు. ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎక్కడ రాష్ట్రపతి, పిఎం, సీఎం, ఎక్కడ ఆర్టిస్టులు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. వారు సేవ చేస్తేనే రాజ్య పదవిని పొందుతారు. దానికోసం చాలా శ్రమ పడాలి, కష్టపడాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. తిన్న భోజనం అరగనట్లుగా చాలామంది బుద్ధిలో ఈ విషయాలే కూర్చోవు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. భోజనం తింటే అరగదు కదా కొంతమందికి, అది జీర్ణం కాదు లేదా రక్తంగా మారదు. అట్లాగే నేను ఇంత జ్ఞానం చదివిస్తూ ఉంటే కూడా కొంతమంది బుద్ధిలేకే పోవు అంటున్నారు. ఉన్నత పదవి పొందే ధైర్యం లేకపోవడం కూడా ఒక జబ్బే. అండర్లైన్ ప్లీజ్. ఏది దొరికితే అది సాల్లే, ఎంత దొరికితే అంత సాల్లే అనుకునేది. ఉన్నత పదవి పొందే ధైర్యం లేకపోవడం కూడా ఒక జబ్బే. ఇతర ఏ విషయాలను చూడకండి. కేవలం ఆత్మిక తండ్రి స్మృతిలో సంలగ్నం కాండి. స్మృతిలో ఉంటూ ఇతరులకు దారి చూపించాలి. అందులకు చేతికర్రగా మారాలి. మీకు ఈ దారి తెలుసు. మహారథుల బుద్ధిలో రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం, ముక్తి మరియు జీవన్ముక్తుల జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. పిల్లల స్థితిలో కూడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎన్ని చెప్పిరి, నంబర్ వారుగా ఉన్నారు. ధారణ జరగదు, తిన్న భోజనం అరగదు, అట్లా జ్ఞానం కూడా అరగదు. ధైర్యం లేదు అంటే అది కూడా ఒక జబ్బే. అండర్లైన్ చేసుకునే మాట. ఆత్మస్థైర్యం లేదంటే అండర్లైన్ చేసుకునే మాట. మీకు ఈ దారి తెలుసు. మహారథుల బుద్ధిలో రచయిత మరియు రచనల జ్ఞానం, ముక్తి మరియు జీవన్ముక్తుల జ్ఞానం స్మృతిలో తిరుగుతూనే ఉంటుంది. పిల్లల స్థితిలో కూడా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. ఒకరైతే చాలా మంచిగా ధారణ చేస్తారు, జానకి దాదీలందరూ అనన్యాత్మలు, దీదీలు. ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, దీదీలు ఎంత వయస్సు వచ్చినా ఎన్ని జాగాలకి తిరుగుతా ఎంత బాగా సేవ అనేది
చేస్తున్నారు, ఎంత సంలగ్నమై ఉంటారు. కొందరు చాలా ధనవంతులుగా అయిపోతారు, కొందరు నిరుపేదలుగా అయిపోతారు. రాజ్య పదవిలో అయితే తేడా ఉంటుంది కదా, ఖచ్చితంగా తేడా ఉంటుంది. రావణుడు లేని కారణంగా అక్కడ ఎవరికీ దుఃఖం ఉండదు సత్యుగంలో. కానీ సంపదలో మటుకు తేడా ఉంటుంది. రాజ్య పదవిలో తేడా ఉంటుంది, సంపదలో తేడా ఉంటుంది, కానీ దుఃఖం అనేది ఉండదు, ఉన్నత నీచ భావాలు ఉండవు, దేహాభిమానం అనేది ఉండదు. ఎంతగా యోగంలో ఉంటారో ఆరోగ్యం అంత బాగుంటుంది. అండర్లైన్. కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంచి ప్రవర్తన బాబా అంటున్నారు, చాలామంది ప్రవర్తన అజ్ఞానుల వలె ఉంటుంది. ప్లీజ్ అండర్లైన్. వారు ఎవరి కళ్యాణము చేయలేరు. పరీక్షలు జరిగినప్పుడు ఎవరిని మార్కులతో పాస్ అవుతారనేది తెలిసిపోతుంది. ఇప్పుడు పురుషార్థం చేయకపోతే ఆ సమయంలో పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. బాబా వచ్చేదే కళ్యాణం చేసేందుకు. మీ కళ్యాణము చేసుకోవాలి, అలాగే ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. పతితులైన మాకు పావనంగా తయారయ్యే మార్గాన్ని చూపించండి అని బాబాను పిలిచారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహాభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇదెంత సహజమైన ఔషధం, ఇదెంత సహజమైన మందు. మేము కేవలం బాబా అయిన తండ్రి అయిన ఒక్క భగవంతుని మాత్రమే నమ్ముతామని చెప్పండి. అన్నింటినీ సర్వరోగ నివారిణి సమస్త పాపహరిణి కేవలం ఒకే ఒక స్మృతి యాత్ర. కావుననే నేను బాబా అంటారు, పతితులను పావనంగా చేయమని నన్ను పిలుస్తారు, కావుననే నేను రావాల్సి ఉంటుంది. బ్రహ్మ నుండి మీకేమీ లభించదు, అతడు కేవలం పెద్దన్నయ్య మాత్రమే, తండ్రి కూడా కాదు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, కానీ ఈ బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. నిరాకారుడైన తండ్రి ఆత్మలైన మనల్ని ఇతడి ద్వారా దత్తు తీసుకుని చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుని చదివిస్తున్నారు. బ్రహ్మను కూడా చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారా ఏమీ లభించదు, వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. ఇతడి ద్వారా ఇచ్చేవాడు ఒక్క బాబానే, అతడికే మహిమ ఉంది, అతడే సర్వుల సద్గతి దాత. ఇతడు పూజ్యుల నుండి పూజారిగా అవుతాడు. సత్యుగంలో ఉండేవాడు మళ్ళీ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు పతితులుగా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు పూజ్యులుగా మరియు పావనంగా అవుతారు. ఇక్కడ మీరు మానవుల ద్వారా వినడం లేదు. మనుషుల మార్గం భక్తి మార్గం, ఇది ఆధ్యాత్మిక మార్గం, జ్ఞాన మార్గం. జ్ఞానం కేవలం జ్ఞానసాగరుని వద్ద మాత్రమే ఉంది. మిగిలినవన్నీ బాబా అంటారు, మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. శాస్త్రాలను చదవడం భక్తి మార్గ సాంప్రదాయం. ఒక్క బాబానే జ్ఞానసాగరుడు. జ్ఞాన నదులైన మనము జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డాం. ఎవరు మనమంతా? జ్ఞానసాగరుడి నుంచి వెలువడిన జ్ఞాన నదులం. జ్ఞాన నదుల యొక్క పని ఏమి? జ్ఞానాన్ని ఇస్తూ ఉండడం. బాబా అంటున్నారు, జ్ఞాన నదులైన మనము జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డాం. మిగిలినవన్నీ నీటి నదులు, సముద్రాలు. నీటి నదులు, సముద్రాలు. పిల్లలకి ఈ విషయాలన్నింటిపైన గమనం ఉండాలి. మిమ్మల్ని మీరు బాగు చేసుకునేందుకు అంతర్ముఖులై స్వయాన్ని పరిశీలించుకోండి. మీ నోటి నుండి చెడు మాటలు వెలువడితే, చెడు దృష్టి కలిగితే, అసలు నా నోటి నుండి చెడు మాటలు ఎందుకు వెలువడ్డాయి, చెడు దృష్టి ఎందుకు కలిగింది అని మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు చెంపదెబ్బ కొట్టుకోవాలి. ఏమంటున్నారు? అండర్లైన్ చేసుకోండి. చెడు మాటలు ఎందుకు వచ్చాయి నా నోటి నుంచి, చెడు దృష్టి ఎందుకు వచ్చింది అంటే బాబా ఏమంటున్నారు? అంతర్ముఖులై మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అట్లేమన్నా వచ్చిందంటే మీకు మీరే చెంపదెబ్బ కొట్టుకోండి, మీకు మీరే శిక్షించుకోండి. మీకు ఏది ఇష్టమో దాని నుంచి దూరంగా అండి. గడియ గడియ స్వయాన్ని అప్రమత్తం చేసుకోవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మీ నోటి నుండి కఠినమైన మాటలు రాకూడదు. బాబా విషయం వేరు. బాబా అన్ని రకాల వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎవరినన్నా పిచ్చివాడు అని అనడం కూడా కువచనమే. పాగల్ అనేది కూడా కువచనమే కదా. పాపం వాళ్ళు అంతో ఇంతో తెలివున్న పాగలైపోతారు. మనుషులు ఎవరిని పడితే వారిని తమ నోటికి ఏమొస్తే అది అంటూ ఉంటారు. బాబా తాము ఎవరి మహిమ గురించి గాయనం చేస్తారో కూడా వారికి తెలియదు. పతిత పావనుడైన బాబా ఒక్కరినే మహిమ చెయ్యాలి, ఇంకెవ్వరినీ పరంపిత పరమాత్మ అన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా పరంపిత పరమాత్మ అన్నారు. వీరు ఎవరినీ పావనంగా చెయ్యలేరు. ఏ దేహదారులు, ఏ సూక్ష్మదేవతలు, ఏ దేవతలు కానీ ఎవరినీ పావనంగా చెయ్యలేరు. పతితులను పావనంగా చేసేది ఒక్క భగవంతుని పనే. నోటి నుండి బాబా అంటారు పావనంగా చెయ్యరు. పతితులను పావనంగా తయారు చేసేవారు ఒక్క బాబానే. పావన సృష్టి ఉండేదే కొత్త ప్రపంచంలో, అది ఇప్పుడు లేదు. పవిత్రత ఉండేదే స్వర్గంలో, అది పవిత్రత సాగరం వంటిది. ఇది రావణ రాజ్యం. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. నోటి నుండి ఎటువంటి కఠినమైన చెడు మాటలు రాకూడదు. చాలా ప్రేమగా మాట్లాడాలి. చెడు దృష్టి కూడా చాలా నష్టపరుస్తుంది. ఇందులో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆత్మాభిమానమే అవినాశి అభిమానం. దేహం నశ్వరం. ఆత్మని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఆత్మజ్ఞానం నిన్న కూడా ఎంత స్పష్టంగా బాబా చెప్తున్నారు ఆత్మజ్ఞానం. అసలు మురళీలన్నీ ఎంత డీప్గా ఉంటున్నాయి, ఎంత ధారణాయుక్తంగా బాబా ప్రతి విషయాన్ని అర్థం చేస్తారు. ఆత్మాభిమానమే అవినాశి అభిమానం, వినాశం కాదది. దేహం నశ్వరమైనది. ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మలకు కూడా తండ్రి ఎవరో ఒకరు ఉంటారు కదా. అందరూ సోదరులేనని అంటూ ఉంటారు. మరి అందరిలో తండ్రి అయిన ఆ పరమాత్ముడు ఎలా విరాజమానమై ఉంటారు? హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి బాయి బాయి అంటారు ఒక పక్క, మళ్ళీ పరమాత్మ సర్వవ్యాపి అంటారు. ఇదే బాబా అంటున్నారు. అందరూ తండ్రులుగా ఎలా అవుతారు అన్న తెలివి కూడా మనుష్యుల్లో లేదు. అందరికీ తండ్రి ఒక్క బాబానే. వారి నుండి వారసత్వం లభిస్తుంది. అతడి పేరు శివుడు. శివరాత్రి కూడా జరుపుకుంటారు, తొందరలో జరుపుకుంటాం కదా. రుద్రరాత్రి, కృష్ణరాత్రి అన్నారు. మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఇవన్నీ అతడి రూపాలేనని, ఇదంతా అతడి లీలలేనని అంటూ ఉంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కావున మరి వారి శ్రీమతం పైన నడవాలి కదా. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. కూలీ పని చేసుకోండి, వారికి కూడా శిక్షణ ఇవ్వాలి. ఎలాంటి వాళ్లకు కూడా శిక్షణ ఇవ్వాలి. తద్వారా వారికి కూడా కొద్దిగా కళ్యాణం జరుగుతుంది. కానీ స్వయమే స్మృతి చేయనప్పుడు ఇతరులకు స్మృతిని ఎలా కలిగించగలుగుతారు? రావణుడు మొత్తం పతితంగా తయారు చేస్తే బాబా వచ్చి స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఇది ఒక అద్భుతం. ఇంకెవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఈ లక్ష్మీనారాయణలు ఎంత ఉన్నతమైన స్వర్గం నుండి కిందికొచ్చి పతితులుగా అయిపోతారు. శివుని మందిరాల్లో మీరు చాలా మంచి సేవ చేయొచ్చు. బాబా ఏమంటున్నారు? శివుని మందిరాల్లో మీరు చాలా మంచి సేవ చేయొచ్చు. ఎందుకు? శివుడే పరమాత్ముడు అని చెప్పడానికి ఆ మందిరాల్లో అయితే ఈజీగా ఉంటుంది కదా. అందుకనే బాబా చెప్తున్నారు శివుని మందిరాల్లో మీరు బాగా సేవ చేయొచ్చు అని. ఇక అటు ఇటు తిరగడం మానండి అని బాబా చెప్తున్నారు. జ్ఞానమే శాంతియుతమైనది. బాబాని స్మృతి చేయడం ద్వారా మీరు సత్వప్రధానంగా అవుతారు. అందరికీ ఈ మంత్రాన్ని ఇస్తూ ఉండాలి. పూర్తిగా పక్కా అయ్యేంత వరకు ఎవరి నుండి డబ్బు తీసుకోకూడదు. మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడే మేము మీ చేతి నుండి ఏమన్నా తినగలం మరియు ఏదన్నా తీసుకోగలుగుతాం అని చెప్పండి. భారతదేశంలో చాలా మందిరాలు ఉన్నాయి. అక్కడికి వచ్చే విదేశీయులకు తండ్రిని స్మృతి చేయండి అన్న సందేశాన్ని మీరు ఇవ్వచ్చు. భారతదేశంలో చాలా మందిరాలు ఉన్నాయి. బాబా అంటున్నారు మందిరాలకు వచ్చే విదేశీ భక్తులకు మీరు సందేశాన్ని ఇవ్వచ్చు. ఎంతమంది వస్తూ ఉంటారు చూడండి. పుట్టపర్తికి అయితే మొన్న 6 బస్సులు బ్రెజిల్ దేశం నుంచి వచ్చినారు. 6 బస్సులు కాదు, 600 మంది, 600 మంది దగ్గర. అట్లా చాలామంది వస్తుంటారు. టూరిస్ట్ ప్లేస్ కదా, చూడడానికి చాలామంది వస్తుంటారు. అచ్చా
मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। థ్యాంక్ యూ బాబా. సారాంశం, వికారాలతో కూడుకొని ఉన్న వేళాకోళాలు మీరు చేయకూడదు, తమాషా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ మీ నోటి నుండి కఠినమైన మాటలు వెలువడకూడదు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలా ఎక్కువగా అభ్యాసం చేయాలి. అందరితో ప్రేమగా వ్యవహరించాలి. చెడు దృష్టితో చూడకూడదు. చెడు దృష్టి కలిగినట్లయితే మిమ్మల్ని మీరే శిక్షించుకోవాలి. చెడు దృష్టి కలిగినట్లయితే మిమ్మల్ని మీరే శిక్షించుకోవాలి. చెడు దృష్టితో చూడకూడదు. అందరితో ప్రేమగా వ్యవహరించాలి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలా ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఆత్మ 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 అనేటువంటి అభ్యాసం చేస్తే ఆత్మలో ఉన్న దివ్య గుణాలు బహిర్గతమైతా పోతాయి. దాగి ఉన్న దివ్య గుణాలు ప్రత్యక్షమవుతూ పోతాయి. స్లోగన్, వరదానం. నిరంతర స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యము నాటి చిలిపితనాన్ని సమాప్తం చేసుకునే వానప్రస్థీలుగా కండి. నిరంతర స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా, సేవ స్మృతి ఈ రెండు ఉండాలి. దీని బ్యాలెన్స్తో ఏమవుతుంది, పిల్లాట పనులన్నీ సమాప్తం అయిపోతాయి. కొంచెం గంభీరత, మెచ్యూర్డ్ పని వస్తుంది. వివరణ, చిన్న చిన్న విషయాలలో సంగమయుగం యొక్క అమూల్య సమయాన్ని పోగొట్టుకోవడం బాల్యపు చేష్టల వంటిదే. ఇప్పుడు ఈ బాల్యపు చేష్టలు శోభించవు. వానప్రస్థంలో కేవలం బాబా స్మృతి మరియు సేవ అన్న కార్యం ఒక్కటే ఉంటుంది. ఇది తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు. లేచిన స్మృతి మరియు సేవని, నిద్రించిన స్మృతి మరియు సేవని, నిరంతరము ఈ బ్యాలెన్స్ నిలిచి ఉండాలి. త్రికాలదర్శులుగా ఈ బాల్యపు విషయాలను, పిల్లాట పనులను, పిల్లాట సంస్కారాలను సమాప్తి సమారోహం చేయండి. ఫీలింగ్ చేసుకునేది, అలిగేది, కోపం చేసుకునేది, చిన్న చిన్న మాటలకు చిటపటలాడేది, బేజారైపోయేది, మాట్లాడకుండా ఉండేది, ఇవన్నీ బాల్యపు స్థితులు. అందుకే బాబా వాటిని సమాప్తి సమారోహం చేయండి అంటున్నారు. అప్పుడే వానప్రస్థులు అని పిలువబడతారు. పెద్దోళ్ళు ఎట్లుంటారు, ఏదో అన్నారంటే పిల్లోళ్ళు తెలియక అన్నారులే అనుకుంటారు. దాని గురించి ఏమంతా పట్టించుకోరు. ఏదైనా అంతే, ఈర్ష్యలేకి రారు, ద్వేషం లేకి రారు, అసూయ పగ ప్రతీకారాలు ఉండవు వాళ్ళలో. ఏది ఏమైనప్పటికీ జరుగుతూ ఉంది, డ్రామా ఇది, సాక్షిగా ఉంటారు. ఎంత అవసరము, ఎక్కడ అవసరము, ఏం చేయాలా అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద బుజర్గ్ పన, వాళ్ళలో ఏమంటారు, పెద్దతనం ఉంటుంది, గంభీరత ఉంటుంది. స్లోగన్, సర్వప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకు గుర్తు సంతుష్టత. నిండుగా ఉంది అంటే, అన్నీ ఉన్నాయంటే సంతుష్టంగా ఉంటారు. సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టపరచండి. ఇతరులను కూడా సంతుష్టంగా చెయ్యండి. ఎంత ఇతరులను చేస్తామో, మనం ఉంటామో అంత ఇతరులను కూడా చేయగలుగుతాం. మనం లేకపోతే ఇతరులను కూడా చేయలేము. అవ్యక్త సూచన. ఈ నెల శీర్షిక ఏకాంత ప్రియులుగా కండి, ఐక్యత మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. ఏకాంత ప్రియులుగా కండి, ఐక్యత మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. వివరణ, ఏకాంతం ఒకటి స్థూలంగా ఉంటుంది, దూరంగా ఎవరికి కనపడకుండా ఎక్కడో ఏకాంతంగా కూర్చునేది, స్థూలంగా కూర్చునేది. రెండు సూక్ష్మంగా ఉంటుంది. ఏకాంతంలోని ఆనందాన్ని అనుభూతి చెందండి. అప్పుడు బహిర్ముఖత మంచిగా అనిపించదు. అవ్యక్త స్థితిని పెంచడానికి ఏకాంతం పైన అభిరుచి ఉండాలి. ఐక్యతతో పాటు ఏకాంత ప్రియులుగా కూడా కావాలి. ఐక్యత ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అట్లని పూర్తి బహిర్ముఖత ఉండకూడదు. ఏకాంత ప్రియులుగాను ఉండాలి. ఐక్యత ఉండాలి, ఏకాంత ప్రియులుగాను ఉండాలి, ఏకాగ్రతను ఉండాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.